వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు అంటే ఇష్టం లేని వారు కూడా ఈ విధంగా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. ఎప్పుడూ ఫ్రైలే కాకుండా అప్పుడప్పుడు పులుసులు కూడా చేసుకోండి. ఇలాంటి పులుసు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. బెండకాయ కూర తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం బెండకాయ పులుసు ఎలా చేయాలంటే, ముందుగా నూనె వేడెక్కినాక కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత తాలింపు దినుసులు వేసేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఇలా వేయించేసుకోవాలి. దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. కొంచెం ఒక పావు టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించేసుకోవాలి. ఫ్రెష్ కరివేపాకు ఉంటే అది కూడా వేసి వేయించేసుకోవాలి. ఇవి అయిపోయినాక ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి వేయించుకోవాలి. టమాటాలు మగ్గేంత వరకు మనం కొంచెం వేయించుకొని సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే టమాటాలు కూడా మగ్గిపోతాయి. మీ ఘాటును బట్టి కారం కూడా వేసుకోండి. మాకైతే 2 స్పూన్లు కారం పట్టింది. ఇవన్నీ కలిపేసేసుకొని మనం ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా ఈ సైజులో అయితే బెండకాయ పులుసుకి చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం ఇలా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఒకసారి ఇదంతా కలిపేసి మరి బెండకాయ ముక్కలు మెత్తపడేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు 1 స్పూను శనగపిండి తీసుకొని ఒక చిన్న కప్పులో వాటర్ పోసి మొత్తం కలిసే విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక అరబద్ద నిమ్మకాయని అంత చింతపండును కూడా నానబెట్టుకోండి. ఆ చింతపండు పులుసుని ఇప్పుడు పోసుకున్నాను. అది మొత్తం కలిపేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండిని, ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని మంచిగా ధనియాల పొడి ఉంటే మీ దగ్గర 1 స్పూన్ వేసుకోండి. చాలా బాగుంటుంది. మనకు ధనియాల పొడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీంట్లో వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత 1 స్పూన్ బెల్లం తరిగేసుకుంటున్నాను. ఒక చిన్న బెల్లం ముక్క అయినా పర్వాలేదు. నేనైతే బెల్లాన్ని ఇలా తరిగి పెట్టుకుంటానండి. ఇంతేనండి. దీనిలో మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. మన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. చాలా బాగుంటుందండి. ఇష్టం లేని వారు కూడా ప్లేట్ ఖాళీ చేస్తారు. మన బెండకాయ పులుసు చాలా ఆరోగ్యానికి మంచిది. మన పిల్లలకు కూడా పులుసులు అలవాటు చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.